సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకుంటే జనరల్ గా మార్వాడికి ఎందుకు వెళ్ళాలి అనే దానికి, మార్వాడికి వెళ్తే ఉండే బెనిఫిట్స్ ఏంటి, లోకల్లో ఉండేదానికంటే కంపేర్ చేసుకుంటే ఇలా ఆలోచిస్తే జనరల్ గా చూడండి, ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయిన పిల్లల్లో, ముఖ్యంగా ఎంపీసీ అయిపోయిన పిల్లల్లో ఇంజనీరింగ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. మెజారిటీ పర్సెంట్ ఇంజనీరింగ్ వైపే చూపుతారు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విధానంలో మెయిన్స్ రాసో లేకపోతే ఎంసెట్ పరీక్ష రాసో, ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నారు, ఈఏపీ సెట్ రాసో వెళ్ళిపోతారు ఎగ్జామ్ ఇంజనీరింగ్ లోకి. వాళ్ళల్లో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ అనుకునే పిల్లల పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు. ఏదో ఒక కాలేజ్, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలే కదా, నేను జాయిన్ అవుతాను. ఇక్కడ చూస్తే చాలా మంది పిల్లల యొక్క ఫ్యామిలీ పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు. ఈరోజు మన దగ్గర ఇంజనీరింగ్ ఫీజు స్ట్రక్చర్ చూస్తే తక్కువ నుంచి మాక్సిమం దాకా ఉన్నాయి. తక్కువ నుంచి మాక్సిమం దాకా అంటే సంవత్సరానికి 50,000 ఫీజు నుంచి 2 లక్షలు 3 లక్షల ఫీజు దాకా కూడా ఉన్నాయి. పైగా డొనేషన్లు ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితుల్లో పడి చాలా మంది పిల్లలు డిస్కంటిన్యూ అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ తెలియదు వాళ్ళకి. ఇంజనీరింగ్ చదివిన పిల్లల్ని ఒకసారి మాట్లాడిస్తే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తారు, ఇంజనీరింగ్ లో మనం 4 years కి కలిపి ఎంత ఖర్చు అవుతుంది అని మనం జాయిన్ అయితే దానికంటే ఎక్కువనే అవుతుంది. ఎప్పుడైతే పేరెంట్ దానికి రెడీగా లేడో ఆర్థిక సమస్యల వల్ల పిల్లోడు చదువు మధ్యలో ఆగిపోతుంది. ఇలా అవ్వకుండా ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్పి, మీకు 4 years లో ఇంత ఖర్చు అవుతుంది, సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు, మీకున్న ప్రతి డౌట్ కి సొల్యూషన్ ఇచ్చి తీసుకెళ్లి 4 years లో జాబ్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ ప్రూవెన్ ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 2,000 నుంచి 3,000 మంది మన తెలుగు స్టేట్స్ నుంచి మార్వాడిలో జాయిన్ అయ్యారు. అండి, నా పేరు యశస్వి. నేను ఇక్కడ వచ్చేసి మార్వాడి యూనివర్సిటీలో 2nd year చదువుతున్నాను. కర్నూలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. Hi everyone, I am Bhuvana from Andhra Pradesh. Currently I am pursuing my 2nd year in this Marwadi University. హాయ్, నా పేరు ప్రణీత్ భాను. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. నేను మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నా. హాయ్ ఎవ్రీవన్, నా పేరు తెలుగు దర్శన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. హాయ్, నా పేరు సంచన. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఎంతగా అన్ని వేల మంది పోయి జాయిన్ అవడానికి అక్కడ ఏముంది అని ఒకసారి మనం ఆలోచిస్తే జనరల్ గా చూడండి, ఇక్కడ లోకల్లో ఏ కాలేజీకి వెళ్ళినా ఆ కాలేజీ పరిస్థితి తగ్గట్టు ఎంతో కొంత డొనేషన్ ఉంటుంది. బట్ మార్వాడిలో నో డొనేషన్. డొనేషన్ అనే పదానికి చోటే లేదు. డొనేషన్ లేదు. రెండోది, ఫీజు పేమెంట్ కూడా ఇయర్ వైజ్ ఎట్ టైం కట్టాలి, లేదా 4 years కి ఒకేసారి ప్యాకేజ్ లాగా కట్టాలి. ఇవి పేరెంట్స్ ని బాధిస్తాయి. కానీ మార్వాడి యూనివర్సిటీలో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఏ ఫీజు ఆ ఫీజు. హాస్టల్ అయినా సరే సెమిస్టర్ వైజ్ కట్టండి, కాలేజ్ అయినా కూడా సెమిస్టర్ వైజ్ కట్టండి. సెమిస్టర్ వైజ్ కట్టుకునే విధానం ఉన్నప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు కాలేజీ ఫీజు అంటే 50,000 స్టార్టింగ్ లో కట్టి మళ్ళీ 3-4 months సెమిస్టర్ అయిపోయినా ఒక 50,000 కట్టడం ఏ మధ్యతరగతి తండ్రికి కూడా బర్డన్ కాదు. ఒకటేసారి 1,00,000 రూపాయలు కట్టాలి అంటే భయపడతారు. సో ఇప్పుడు ప్రతి తల్లిదండ్రికి మార్వాడి యూనివర్సిటీ గురించి తెలిస్తే వాళ్ళ పిల్లలకు మంచి ర్యాంకులు వచ్చి ఫ్రీ సీట్లు వచ్చి టాప్ కాలేజెస్ లో వస్తే హ్యాపీ, రాకపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మార్వాడి యూనివర్సిటీ ఉంది. మార్వాడి యూనివర్సిటీలో మీకు లోకల్లో ఎంత ఖర్చు అవుతుందో దానికంటే తక్కువ ఖర్చులో ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా వచ్చేస్తుంది. నువ్వు లోకల్లో ఏ కాలేజీ అయితే అనుకుంటారో మీరు, ఆ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్, మార్వాడిలో ఉన్న ఫెసిలిటీస్ ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. జనరల్ గా ఏ ఫాదర్ కైనా ఏముంటుంది, 4 years జాగ్రత్తగా ఉండాలి, ఫ్యాకల్టీ బాగుండాలి, ఫెసిలిటీస్ బాగుండాలి, 4 years లో పిల్లోడికి సర్టిఫికేట్ రావాలి, కంప్లీట్ అవ్వగానే జాబ్ రావాలి. ఇదే కదా ఏ తల్లిదండ్రులకి అయినా ఏ స్టూడెంట్ కి అయినా ఉండే ఒకే ఒక్క ఆలోచన ఇది. మా పిల్లోడికి 4 years లో జాబ్ వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాల్సింది, నేను ఇక్కడ ఏదో ఒక కాలేజ్ అనుకుంటున్నాను, ఆ కాలేజీలో 4 years కి నాకు ఎంత ఖర్చు అవుతుంది. సరే, ఇంత ఖర్చు అయింది. పిల్లోడు 4 years లో ఏదో ఒక ప్లేస్మెంట్ తో సెట్ అవుతాడా, ఇది ఎలా తెలియాలి మనకు? మనం జనరల్ గా ఆలోచిస్తే ప్లేస్మెంట్ వస్తుందా రాదా మనం ఎట్లా అనుకుంటాం?
లాస్ట్ ఇయర్ ఎంతమంది ప్లేస్మెంట్స్ ఇచ్చారు, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎంత ప్యాకేజీలు వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ ఒకసారి చూసుకుని జాయిన్ చేస్తాం. అవన్నీ చూస్తే మార్వాడి యూనివర్సిటీతో కంపేర్ చేస్తే మార్వాడి యూనివర్సిటీకి 2024 సంవత్సరంలో దాదాపుగా 490 పైన కంపెనీస్ విజిట్ చేసినాయి. 490 కంపెనీస్ విజిట్ చేసి ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఏదో ఒక దాంట్లో మన పిల్లలు సెలెక్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా సెటిల్ అవుతాడు అని నమ్మి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవడానికి ముందుకు రావచ్చు. రెండవది, తల్లిదండ్రులకు సెమిస్టర్ వైజ్ ఫీజు పేమెంట్ ఉంది. సెమిస్టర్ ఫీజు 70,000, నో డొనేషన్. సెమిస్టర్ కి 70,000, 70,000 పర్ సెమిస్టర్ అంటే సంవత్సరానికి 1,40,000 ఖర్చు అవుతుంది కాలేజీ ఫీజు. ఇప్పుడు ఒకసారి చూస్తే మార్వాడి యూనివర్సిటీకి నాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది. నాక్ ఏ గ్రేడ్ అని అంటే ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, అటానమస్ కానివ్వండి, అఫిలియేటెడ్ కానివ్వండి, దేంట్లోనైనా చూసుకుంటే ఈ నాక్ ఏ ప్లస్ గ్రేడ్ అనేది 4% కాలేజెస్ కి లేదా యూనివర్సిటీస్ కి మాత్రమే ఉంది. నాక్ ఏ ప్లస్ గ్రేడ్ అని అంటే కాలేజీ లేదా యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్ ఆ స్థాయిలో ఉన్నాయి అని అర్థం. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ ప్రతి దాంట్లో కంపేర్ చేస్తే 23rd ర్యాంక్ ఉంది మార్వాడి యూనివర్సిటీకి. టాప్ 23rd. అంత టాప్ లో ఉండి ఇంత తక్కువ ఫీజులో వస్తుంది కాబట్టి ప్రతి మధ్యతరగతి తండ్రి లేదా పేరెంట్స్ ఈజీగా కట్టుకోగలిగే అంత ఫీజ్ స్ట్రక్చర్ ఉంది. పిల్లోడికి గ్యారంటీ ఉంది సెటిల్ అవడానికి లైఫ్ లో. కాబట్టే లాస్ట్ ఇయర్ అన్ని వేల మంది జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయే పిల్లలకి ఇది తెలిసి అయినా కూడా నాకు అక్కర్లేదు అనుకుని వేరే దగ్గరలో లోకల్లో ఉండే కాలేజీలో లేదా వేరే కాలేజీలో ఇది జాయిన్ అయితే ఓకే, గానీ ఇది తెలియక మిస్ చేసుకుంటే, మనం జనరల్ గా కూడా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో ఒక క్లాస్ తీసుకోండి, 60 మందిని తీసుకోండి, అందరూ చదివి ఉంటారు, దాదాపు ఒక 50 మంది అట్లా పాస్ అయి ఉంటారు, అందరికి బీటెక్ సర్టిఫికేట్లు వచ్చి ఉంటాయి. కానీ జాబులు మాత్రం ఇందులో సగం మంది చేస్తుంటారు. కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావచ్చు, కొంతమంది తెలిసిన ద్వారా రికమెండేషన్ వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఎట్లన్నా గానీ కొంతమంది జాబ్ లేకుండా ఉంటారు. మన పిల్లలు ఆ జాబ్ లేకుండా ఉండే వాళ్ళ పర్సంటేజ్ లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే 4 ఏళ్ళు కష్టపడి ఫీజు కట్టాము, పిల్లోడు కూడా చదివాడు, సర్టిఫికేట్ వచ్చింది, అంతా అయిపోయింది, కానీ జాబ్ రాలే అంటే మానసికంగా పిల్లోడు డల్ అవుతాడు, ఆర్థికంగా ఫ్యామిలీ డల్ అవుతుంది. అదే 4th ఇయర్ అయిపోగానే పిల్లోడికి ప్లేస్మెంట్ వచ్చింది, ఎంతో ఎంతో ప్యాకేజ్ తో జాబ్ వచ్చింది అనగానే ఈ 4 years పిల్లవాడు పడ్డ కష్టము, తల్లిదండ్రులు పడ్డ కష్టం మర్చిపోతారు. జాబ్ వచ్చింది, ఈ ఆనందం. మరి ఆ ఆనందాన్ని ఇవ్వడంలో మార్వాడి యూనివర్సిటీ టాప్ లో ఉంది. నువ్వు అనుకునే కాలేజీ అక్కడ ఉంది. కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం లైఫ్ లో 2 ఉన్నాయి అనుకోండి, ఒకదానికి ఫస్ట్ ప్రైజ్, ఒకదానికి సెకండ్ ప్రైజ్ ఇస్తాం. బేస్డ్ ఆన్ కంపారిజన్, ఎలిజిబిలిటీ కావచ్చు, లేకపోతే టాలెంట్ కావచ్చు, స్కిల్ కావచ్చు. ఇక్కడ చూస్తే కాలేజ్ వైజ్ గా ఇంటర్ అయిపోయిన ప్రతి పిల్లోడు ఇంజనీరింగ్ కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ బాగుండాలి, ఫ్యాకల్టీ బాగుంటే నేను బాగా చదువుకుంటా అనుకునే పిల్లలకు మార్వాడి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఎందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీ అని అంటే మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ఏ గ్లోబల్ యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 54 పైన దేశాల నుంచి పిల్లలు చదువుకుంటున్నారు. 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఈ 54 కంట్రీస్ లో రకరకాల భాషలు, రకరకాల యాసలు, రకరకాల కల్చర్లు. వీళ్ళందరినీ ఒక తరగతి గదిలో కూర్చోబెట్టి ఒక లెక్చరర్ క్లాస్ చెప్పాలి అంటే ఇతనికి ఉండే స్లాంగ్ లోనో, ఇతనికి ఉండే స్టైల్లోనో చెప్తే అందరికీ అర్థం అవుతుందా? ఇతనికి దగ్గరగా ఉండే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసుకుంటారు. సో కంప్లీట్ గా నాకు అర్థం కావటం లేదు అనుకునే పిల్లలు అన్సాటిస్ఫైడ్ గా ఉంటారు. అందుకని ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే ఫ్యాకల్టీ అని ఎందుకు చెప్పాను అంటే 54 దేశాల నుంచి పిల్లలు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఒక లెక్చరర్ లేదా ఒక ప్రొఫెసర్ క్లాస్ చెప్పాలి అంటే ఆయనకి ఎంత స్టాండర్డ్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తోటే మార్వాడి యూనివర్సిటీలో క్లాసెస్ చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు అన్ని దేశాల నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ఇన్ జనరల్ గా కూడా చూస్తే క్యాంపస్ లో ఉన్న పిల్లల్లో మీరు ఎప్పుడైనా విజిటింగ్ వచ్చినప్పుడు లేదా పిల్లల్ని తీసుకుని ఒకసారి విజిట్ చేసినప్పుడు మీకు ఎదురైన ఏ స్టూడెంట్ అయినా, ఏ కంట్రీ స్టూడెంట్ అయినా, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ మార్వాడి యూనివర్సిటీ? మార్వాడి యూనివర్సిటీకి మీ కంట్రీ నుంచి రావడం వల్ల నువ్వు సాటిస్ఫైడ్ ఉన్నావా లేదా అని ఒక క్వశ్చన్ అడిగితే అతను ఇచ్చే సమాధానమే మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్తారు చాలా సీరియస్, ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మార్వాడి యూనివర్సిటీ is providing excellent facilities with excellent placements. ఇలా ఉన్నప్పుడు స్టూడెంట్ అంత కాన్ఫిడెంట్ గా ఉంటే జనరల్ గా చూడండి, మన ఏ సక్సెస్ కైనా కారణం మన కాన్ఫిడెన్స్. ఏదైనా ఒక కాలేజ్ తీసుకోండి, జనరల్ గా విజిట్కి వెళ్ళండి, ఎదురైన పిల్లల్ని అడగండి, మిక్స్డ్ టాక్ ఉంటుంది. కొంతమంది ఏమో పర్వాలేదండి మంచి కాలేజ్ అంట, కొంతమంది బెస్ట్ కాలేజ్ అండి అని, కొంతమంది వద్దండి జాయిన్ అని, కొంతమంది జాయిన్ చేయండి. ఇట్లా రకరకాలుగా వింటాం. సెక్యూరిటీ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా, ప్రిన్సిపల్ దాకా అందరినీ కలిస్తే అందరూ ఒక్కొక్క మాట చెప్తారు. నేను మార్వాడి యూనివర్సిటీ విజిట్కి వెళ్ళినప్పుడు ఇదే యాంగిల్లో ఆలోచించి చాలా మందిని అడిగారు. ఎవరిని అడిగినా గానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు సాటిస్ఫైడ్ తప్ప 1% కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేదు. రెండోది, పిల్లలకి రేపు జాబ్ రావాలన్నా, సస్టైన్ కావాలన్నా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యము అంటే ఎందుకు అంటే 54 దేశాల నుంచి వచ్చిన పిల్లలు ఒక క్యాంపస్ లో ఒక దగ్గర ఒక 4 years టైం స్పెండ్ చేశారు అనుకోండి. వీళ్ళు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత పెరుగుతుంది? మన మదర్ టంగ్ ఎలా మాట్లాడతారో ఇంగ్లీష్ లో కూడా అలా మాట్లాడతారు. రేపు జాబ్ కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నువ్వు మాట్లాడి పర్ఫామ్ చేయాల్సింది ఇంగ్లీష్ లోనే కదా. జనరల్ గా మన పిల్లలు ఏం చేస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. నేను మై నేమ్ ఈస్ సో అండ్ సో, మై ఫాదర్, మై మదర్, మై ఫ్యామిలీ, మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇలా ప్రిపేర్ అవుతారు కూర్చొని బిఫోర్ ఇంటర్వ్యూ. అదే తెలుగులో అడిగితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఇట్ ఇస్ అవర్ మదర్ టంగ్. ఇప్పుడు 4 ఏళ్ళు మార్వాడిలో ఉండి ఇంగ్లీష్ లోనే మాట్లాడి అందరూ రకరకాల భాషలతో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే 4 years లో ఇంగ్లీష్ కూడా మన మదర్ టంగ్ లాగా అయిపోతుంది. రేపు ఇంటర్వ్యూ కూడా అంత కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేస్తారు. కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూని ఫేస్ చేసినప్పుడు 100% జాబ్ వచ్చేస్తుంది. రెండోది, 490 కంపెనీలు డ్రైవ్ కండక్ట్ చేస్తే క్యాంపస్ లో మనం ఒక కంపెనీకి సెలెక్ట్ అవ్వలేమా? సో తల్లిదండ్రి కట్టగలిగే అంత తక్కువ ఫీజులో మన ఊహలకు మించిన ఫెసిలిటీస్ తో పిల్లవాడికి 100% జాబ్ గ్యారంటీతో ఉన్నప్పుడు మార్వాడి యూనివర్సిటీని కాదు అనుకోవడానికి మన దగ్గర ఏం కారణాలు ఉంటాయి? సింపుల్. రెండోది, జనరల్ గా పేరెంట్స్ యొక్క ఆలోచన ఎట్లుంటదంటే, మార్వాడి యూనివర్సిటీ అంటే గుజరాత్ కదా, అంటే దూరం కదా, దూరం పంపిస్తే పిల్లోడికి ఏదన్నా ఇబ్బంది అయితే మేము తొందరగా వెళ్ళాలి అంటే వెళ్ళలేమేమో, పిల్లోడు రావాలి అంటే రాలేడేమో, ఇది ఒక భయం ఉండటం సహజం. ఎవరైతే విజిటింగ్కి వెళ్ళారో లాస్ట్ ఇయర్ ఆ పేరెంట్స్ అందరూ ఈ డౌట్లన్నిటికీ సమాధానాలు పొందిన తర్వాతనే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి ఈ రోజు దాదాపు 3000కు పైన తెలుగు పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో చదవడానికి కారణమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపని మన పాపని జాయిన్ చేసాం మార్వాడి యూనివర్సిటీలో. పాపకి ఏదో హెల్త్ ప్రాబ్లం అయింది, దూరం ఉన్నాను, పాప తొందర రాలేదు, మనం తొందర. క్యాంపస్ లోపలే హాస్పిటల్ ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. క్యాంపస్ లోపలే అంబులెన్స్ ఉంటుంది, పాయింట్ నెంబర్ 2. ప్రతిదీ మీకు ఫోన్ చేసి అప్డేట్ చేస్తారు. మీరు ఫోన్ చేసిన ప్రతిసారి రెస్పాండ్ అవుతారు. మీరు చూసుకుని ఒకసారి పోయి రావచ్చు, లేదా పంపించండి అంటే పర్మిషన్ తీసుకుని వాళ్ళు పంపిస్తారు. ఫ్లైట్ లో వస్తే హైదరాబాద్ నుంచి రాజ్కోట్ కి లేదా గుజరాత్ నుంచి హైదరాబాద్ కి 1 hour 1.5 hour ఫ్లైట్. 3000 నుంచి 5000 టికెట్లు మనం బుక్ చేసుకునే టైం బట్టి ఫ్లైట్ జర్నీ. ట్రైన్ లో వస్తే 24 to 26 hours రాజ్కోట్ టు కాచిగూడ లేదా రాజ్కోట్ టు సికింద్రాబాద్. కాబట్టి భయపడాల్సినంత దూరం కాదు. అక్కడికి వెళ్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నప్పుడు దూరం అనే కారణం పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడే ఆపేయడం కరెక్ట్ గా. పాయింట్ నెంబర్ 2,
కొన్ని ఫ్యామిలీస్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే పిల్లలకి ఏమో చదువుకోవాలన్న ఆసక్తి ఎక్కువ ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితులలో చదువుకోవాల్సిందే, ఏ కారణం చేత చదువు ఆపకుండా ఉంటుంది. తల్లిదండ్రులు కొన్నిసార్లు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలు అది తెలుసుకొని బాధపడతారు. వాళ్ళకి వెంటనే వచ్చే థాట్ ఏంటంటే నేను చదువుకుంటూ ఇంకా ఏమైనా సంపాదించుకునే అవకాశం ఉంటే, ఏదైనా పని చేసే పార్ట్ టైం లాగా జాబ్ చేసే అవకాశం ఉంటే బాగుండు కదా. హైదరాబాద్ లో అబ్జర్వ్ చేయండి, చాలా మంది పిల్లలు, పూర్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ పిల్లలు కానివ్వండి, డే టైంలో కాలేజీకి వెళ్తారు, ఈవినింగ్ వచ్చి రకరకాల పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. కొంతమంది క్యాటరింగ్లు అంటారు, కొంతమంది డిమార్ట్ లో పని చేస్తున్నారండి, లేకపోతే ఇంకేదన్నా హోటల్లో రెస్టారెంట్ లో 5,000 ఇస్తారు, 6,000 ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితిని బట్టి ఈ వచ్చేవి వాళ్ళ హాస్టల్కో వాళ్ళ ఖర్చులకో యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇలా ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలకు ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే మార్వాడి యూనివర్సిటీ ప్రొవైడింగ్ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వెన్ యూ ఎంటర్డ్ ఇన్ టు థర్డ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్. నువ్వు థర్డ్ ఇయర్ లోకి రాగానే నెలకు 10,000 నుంచి 1,40,000 వరకు సంపాదించుకునే అవకాశం 100కి 100% ప్రొవైడ్ చేసే ఒకే ఒక యూనివర్సిటీ మార్వాడి. ఈ పాయింట్ చూసి చాలా మంది సరే 4 years తర్వాత జాబ్ వస్తుందా, ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది, తర్వాత ఈ 1-2 years మా నాన్న బేర్ చేసుకుంటే థర్డ్ ఇయర్ లోకి ఎంటర్ అవగానే నేను ఏదో ఒక ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అవుతాను, నా టాలెంట్ ను బట్టి 10,000 నుంచి 1,40,000 వరకు అంటే నేను ఒక 40,000, 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకుంటాను. ఈ ధైర్యంతో జాయిన్ అయిన పిల్లలు లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది. ఎప్పుడైతే వాళ్ళు విజిటింగ్ వచ్చారో ఆల్రెడీ చదువుతున్న పిల్లలు అడగటం, పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటున్నారు, 10,000 నుంచి 1,40,000 అంటున్నారు, నిజమేనా అని అడిగినప్పుడు పిల్లలు ఇచ్చిన ఆన్సర్స్, ఆల్రెడీ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఎవ్రీ మంత్ ఇంత శాలరీ తీసుకుంటున్న పిల్లలతో మాట్లాడటం ద్వారా కలిగిన నమ్మకము 3,000కు పైగా పిల్లలు జాయిన్ అవ్వడానికి కారణమే. సో మనం కూడా అదే జాబితాలోకి వెళ్ళాలి, మనకు కూడా అటువంటి అవకాశం కావాలి. చదువుకుంటూనే ఎర్న్ చేసి నా ఫీజు నేనే కట్టుకుంటూ అంతో ఎంతో ఫ్యామిలీకి తోడుగా ఉండాలి అని ఆలోచించి బాధ్యతగా ఫీల్ అయ్యే పిల్లలకు ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరు ఇంత గ్యారంటీగా చెప్తున్నారు? ఏ యూనివర్సిటీ, నువ్వు అనుకునే యూనివర్సిటీ, నువ్వు అనుకునే కాలేజ్ వెళ్ళినప్పుడు విజిటింగ్ కి ఈ పాయింట్ అడిగి, ఈస్ దేర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్? How many students of this university getting how much salary per month? ఇలా మనకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకున్న తర్వాత కంపేర్ చేసుకుంటే మార్వాడికి ఎందుకు రావాలి, మార్వాడిలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది మనకు క్లారిటీ వస్తుంది. కొంతమంది పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది చూడండి, ఇంజనీరింగ్ చేయాలి బట్ అబ్రాడ్ లో చేయాలి, బయటికి వెళ్ళి చేయాలి, లోకల్ కంటే కూడా బయట స్టాండర్డ్స్ బాగుంటాయి, నేను బయటకు వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. డ్యూ టు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ అలా ఆలోచించే పిల్లల కోసం ఒక మాట చెప్తుంది, ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక సెమిస్టర్ ఏదైతే యూనివర్సిటీతో అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్న యూనివర్సిటీస్ తో మార్వాడి యూనివర్సిటీ టైఅప్ అయి ఉందో ఆ యూనివర్సిటీస్ లో నువ్వు అనుకున్న యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఒక సెమిస్టర్ ఖర్చు మార్వాడి యూనివర్సిటీ పెట్టుకుని నిన్ను అబ్రాడ్ లో చదివిస్తుంది. నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ తో మార్వాడి టైఅప్ అయి ఉంది. నీకు నచ్చిన యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీ క్వాలిఫై అయితే నువ్వు జస్ట్ ఫ్లైట్ టికెట్ల వరకు నువ్వు పెట్టుకుంటే అక్కడ చదువుకోవడానికి అయ్యే ఖర్చు, అక్కడ యూనివర్సిటీ ఫీజు కానీ అంటే అక్కడ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ ఫీజు, ఎవ్రీథింగ్ మార్వాడి యూనివర్సిటీ పే చేస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లవాడు జాయిన్ అవ్వాల్సిన లేకపోతే చెక్ చేసుకోవాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ లో డొనేషన్ లేదు, మా పేరెంట్స్ కి మనీ బటన్ లేదు, ఎట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు, సెమిస్టర్ వైజ్ మా పేరెంట్స్ పే చేసుకోవచ్చు. టాప్ 20 థర్డ్ యూనివర్సిటీ, ఇక్కడ ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజ్ అయినా తీసుకుంటే మనం అదే కంపేర్ చేసుకుంటాం కదా, టాప్ లో ఉందా, టాప్ లో ఎంత నెంబర్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత, లేకపోతే మన స్టేట్ లో ఎంత, ఇలా కంపేర్ చేసుకుంటాం కదా.
ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 23rd ర్యాంక్ యూనివర్సిటీ. 5-star గ్రీనరీ క్యాంపస్, అంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇలా ప్రతి పిల్లోడు కంపేర్ చేసుకునేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. పక్కన పిల్లలు ఎలా వెళ్తే వీళ్ళు అలా ఫాలో అవుతుంటారు. పక్కన పిల్లల ఫైనాన్షియల్ పరిస్థితి ఒకలాగా ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఒకలాగా. పక్కన పిల్లలు 10,000 ఫీజు కట్టాలి అంటే వెంటనే కట్టేయగలరు. మన పేరెంట్స్ 10,000 అంటే ఈ నెల ఖర్చులు ఆపుకోవాలి, ఎప్పుడో అప్పు తీసుకురావాలి, లేకపోతే చిట్టి కట్టాలి, జీతంలో అడ్వాన్స్ తీసుకోవాలి, రకరకాల ఫ్యామిలీ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి భయం లేకుండా ముందుగానే ఇన్ఫార్మ్ చేసి తక్కువ ఫీజుల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఒకే ఒక్క యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. దీనిని లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేశాం కాబట్టి ఈ ఇయర్ వితౌట్ ఎనీ డౌట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోవచ్చు. రెండవది, పిల్లల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. దూరం పంపించినప్పుడు 4 years తర్వాత జాబ్ వస్తుందా లేదా అనేది కంటే కూడా ఈ 4 years వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ప్రతిదీ పేరెంట్స్ కు ఒక భయం ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీలో చూస్తే విత్ ఇన్ ద క్యాంపస్ బాయ్స్ కి గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీస్ అవైలబుల్. టోటల్ 55 acres ఆఫ్ క్యాంపస్ లో, 55 ఎకరాల క్యాంపస్ లో ఆల్మోస్ట్ 2,000కు పైగా కెమెరాలు పెట్టి పిల్లల యొక్క ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేస్తారు. హాస్టల్లో బాయ్స్ హాస్టల్ సెపరేట్, గర్ల్స్ హాస్టల్ సెపరేట్. ఎంట్రీ కూడా విత్ బాడీ స్కానర్స్ ఉంటాయి. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి 4 sharing, 8 sharing, 12 sharing, 2 sharing, సింగిల్ షేరింగ్, ఎవ్రీ హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్. అన్నిటికంటే మించి మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలకు రైస్ లేదా పప్పు లాంటివి అలవాటు, నార్త్ ఇండియాలో రోటీస్ లాంటివి తింటారు. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటుంది, మన వాళ్ళ కోసమే క్యాంపస్ లో చికెన్ బిర్యానీ దగ్గర నుంచి బయట మీల్స్ దాకా అన్ని అవైలబుల్. ఇంకా పేరెంట్స్ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. క్యాంపస్ దాటి బయటికి వెళ్ళాలి అంటే మీరు ఫోన్ చేసి పర్మిషన్ అడిగితేనే పంపిస్తారు. సో సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఫీజు తక్కువ ఉంది, ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది. ఇంకా ఎందుకు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వకూడదు? బ్లైండ్ గా వెళ్ళి ఏదో ఒక కాలేజీలో, ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ కట్టి ఇబ్బంది పడే బదులు ప్రతి స్టూడెంట్ తెలిసిన వాడు తెలియని వాళ్ళకి చేరవేసి, లేదా పేరెంట్స్ డెసిషన్ ఉంటే పేరెంట్స్ కి తెలియజేసి, స్టూడెంట్స్ ఏదంటే అదే అనుకునే పేరెంట్స్ కి, స్టూడెంట్ కి తెలియజేస్తే ఇది తెలిసిన వేరే వాళ్ళు ఎవరు కూడా వేరే వైపు చూడరు. ఎందుకు అనంటే లాస్ట్ ఇయర్ 100 మంది 4-5 సార్లు ట్రిప్పులుగా వెళ్ళి మార్వాడి యూనివర్సిటీ గురించి తెలుసుకొని అక్కడ ఉన్న పిల్లలతో, ఫ్యాకల్టీతో క్యాంపస్ మొత్తం తిరిగి చూసి మాట్లాడి అన్ని తెలుసుకున్నాకనే అన్ని వేల మంది జాయిన్ అయ్యారు. ఈ ఇయర్ కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి ఈ విషయం తెలిస్తే లోకల్లో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, నేను ఇక్కడ జాయిన్ అవుతా, అక్కడ జాయిన్ అవుతా అనే దానికి ఛాన్స్ లేదు. రెండవది, పిల్లలకు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఎలా ఉంది, కొంతమంది స్పోర్ట్స్ ఉన్నాయా లేవా చూసుకొని ఆ స్పోర్ట్స్ ప్రకారం జాయిన్ అవ్వాలి అనుకుంటారు. మార్వాడి యూనివర్సిటీలో చదివే పిల్లలకు నేషనల్ గేమ్స్ లో ఈ రోజు ఆడే రికార్డు కూడా మీరు చెక్ చేయొచ్చు. అన్నిటికీ మించి మార్వాడి యూనివర్సిటీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ రవీంద్ర జడేజా, అయితే మన ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, సర్ జడేజా అంటారు, ఆయనే మార్వాడి యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్. కాబట్టి స్పోర్ట్స్ కి ఏ స్థాయిలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అన్నిటికీ విత్ ట్రైనర్స్ నేషనల్ స్థాయి వరకు ఆడించగలిగే, అంత ట్రైనింగ్ ఇవ్వగలిగే అతి గొప్ప క్యాంపస్ మార్వాడి యూనివర్సిటీ. సేమ్ బాయ్స్ హాస్టల్స్ లో చాలా మందికి జిమ్ ఫెసిలిటీ ఉందా, ఎవరికుంటే డౌట్స్ అవుతుంటే జిమ్ ఉందా లేదా అనుకోండి. చూస్తే మార్వాడి యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తో లేటెస్ట్ జిమ్స్ అవైలబుల్. ఒకటి కాదు, 2 జిమ్స్ ఉన్నాయి, సపరేట్, బాయ్స్ కి సపరేట్, గర్ల్స్ కి సపరేట్. సో ఇది లేదు అనడానికి లేదు. మన దగ్గర మనం ఏమైతే కోరుకుంటామో ప్రతి ఫెసిలిటీ మార్వాడి యూనివర్సిటీలో అవైలబుల్. సో పేరెంట్స్, స్టూడెంట్స్ ఒకసారి విజిట్ చేస్తే, ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మనకు ఒకసారి కాంటాక్ట్ అయితే విజిటింగ్ ఫ్రీగా చేపిస్తాం. స్టూడెంట్ కి, ఫాదర్ కి విజిటింగ్ ఫ్రీగా చేపిస్తాం. చూసిన తర్వాత
జాయిన్ అవుతారా అవరా మీ ఇష్టం. విజిటింగ్ చేయించే రెస్పాన్సిబిలిటీ మాది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే అంటే జాయిన్ అవ్వండి, లేదు అని అంటే మీరు వేరే ఏదో అనుకుంటారు కదా దానికి వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఒక మంచి అవకాశం అక్కడ ఉంది అని మనకు తెలుస్తుందో చెక్ చేసుకున్నాక నచ్చితే ఓకే, నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది మీరు తీసేసుకోవచ్చు. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టైం 1000 మంది జాయిన్ అవ్వడానికి గల కారణం ఇక్కడ ఏదైతే చెప్తున్నామో అక్కడ అది కనిపిస్తుంది, ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అక్కడ అది ఉంది. డొనేషన్ లేదన్నారు, నిజంగానే డొనేషన్ లేదు. చదువుకుంటూనే ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పారు, నిజంగానే పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది. అబ్రాడ్ లో చదువుకోవాలంటే ఒక సెమిస్టర్ ఫ్రీ అన్నారు. యూనివర్సిటీకి వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు ఒక సెమిస్టర్ అబ్రాడ్ లో చదివి వచ్చిన పిల్లలు కలిసి మాట్లాడారు, ఎవరెవరు బయట చదువుతున్నారో వాళ్ళ రికార్డు చూపించారు. ఎవ్రీథింగ్ ఇక్కడ ఏది చెప్పారో అదే ఉంది. 490 కంపెనీలు వచ్చినాయి అని చెప్పారు. ప్లేస్మెంట్ రికార్డులో అడిగితే కరెక్టే, 490 కంపెనీలు వచ్చినాయి. 100% ప్లేస్మెంట్. పాస్ అయిన ప్రతి ఒక్క పిల్లవాడికి జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చి పంపించారు. మినిమం 8-10 లక్షల ప్యాకేజ్ అన్నారు. ఎస్, అన్ని టాప్ ఎంఎన్సీస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాయి. మినిమం 8 lakhs 10 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఏదైతే చెప్పారో అదే ఉంది కాబట్టి అన్ని వేల మంది జాయిన్ అయ్యారు. సో మీరు కూడా వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. ఒకసారి విజిట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి, మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏదైనా సరే ఫ్రీ విజిటింగ్స్ ఆర్ అవైలబుల్. విజిట్ కి రావాలి అనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే టికెట్స్ బుక్ చేసి ఎప్పుడు విజిటింగ్ ఉందో చెప్తారు. విజిట్ చేయండి, తర్వాత డిసైడ్ అవ్వండి. రెండోది ఏదైతే నేను చెప్పానో ఫస్ట్ ఇయర్ కాలేజీ ఫీజు 1,70,000, 1,40,000, సెమిస్టర్ కి 70,000. జనవరి 15 లోపు జాయిన్ అయ్యే పిల్లలకు ప్రీ బుకింగ్స్ అడ్వాన్స్ గా బుక్ చేసుకుని అడ్మిషన్ బ్లాక్ చేసుకునే వాళ్లకు ఫస్ట్ 100 మందికి ఒక సెమిస్టర్ ఫీజు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు త్రూ మార్వాడి స్కాలర్షిప్ ఫెసిలిటీ. మార్వాడి స్కాలర్షిప్ ద్వారా మీకు వచ్చే ఇంటర్మీడియట్ మార్కులు, మీరు బుక్ చేసుకున్న టైం, అలా అన్ని బుకింగ్స్ లో నుంచి 100 మందిని తీసి ఈ 100 మందికి ఒక సెమిస్టర్ ఫ్రీగా ఫస్ట్ ఇయర్ ఫీజులో 50% కన్సెషన్ ఇస్తున్నారు. సో ఎవరైతే ఆల్రెడీ దీని గురించి తెలుసో, దీనికి జాయిన్ అవ్వాలనుకుంటారో, దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారో వాళ్ళు జనవరి 15 లోపు అడ్మిషన్ బుక్ చేసుకుంటే, బ్లాక్ చేసుకుంటే మీకు 50% ఫీజు ఫస్ట్ ఇయర్ లో తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్స్ కాల్ చేస్తే మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏది ఏమైనా తెలుసుకోండి. ఫ్రీ విజిటింగ్ ఉంది, యూజ్ చేసుకోండి, వచ్చి విజిట్ చేయండి, తర్వాత డిసైడ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ.